ఏవో వైట్ కిస్మిస్ పళ్ళు కుప్ప కింద వేసినట్టున్నాయి కదండి. ఇవన్నీ కూడా సెంపెంగ కాయలండి. గుత్తులు గుత్తుల కింద కాయలు వచ్చేసినాయి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శాఖకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి. చూసారు కదా మా సెంపెంగకాయలు ఎన్ని వచ్చేసినాయో. ఇలా వచ్చేయడంతో మాకు పూత కూడా సరిగ్గా లేదండి. ఇవి ఇలా వచ్చేయడానికి కారణం ఏంటి, అలాగే మిగిలిన చెట్లు ఎలా ఉన్నాయి ఏంటి, ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. ఇక నా పక్కనే ఉన్న ఈ ఆకు సెంపెంగ, సింహాచలం సెంపెంగ గుత్తులు గుత్తులుగా కాసినాయండి పూలు. కాకపోతే ఏంటంటే మేము ఆ పూసిన పూలన్నీ కొయ్యలేకపోయామండి. ఆ పూలు కొన్ని కొన్ని వదిలేసాం అనమాట. వదిలేయడంతో ఇదిగోండి ఈ కాయలు భయంకరంగా వచ్చేసి ఇంకా చెట్టు పూత ఈ కొత్త మొక్కలు రావడం ఇవన్నీ ఆగిపోయినాయండి. మొక్క తీసుకునే సారం అంతా కాయలకే సరిపోయినట్టుందండి. ఇంకా అందుకని పూత లేదు, ఏమీ లేదు. చూసాం చాలా కాలం. ఎంతకాలం చూసినా ఆ మొక్క వాడిపోయినట్టు అయిపోతూ రేణింపు కూడా లేదండి. మొక్క అసలు పచ్చదనం కూడా లేదండి. ఈ మధ్య అయితే చిగురిస్తుంది. అసలు అవి మొత్తం ఒట్టి కాయలతోటే ఉండేదనమాట. అప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకుంటూనే మేము నేపాల్ వెళ్ళడం వాటితోటి వీటితోటి నేను షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా మీకు కాయలు ఎక్కువే కనిపిస్తూ ఉంటాయి. కర్రకండి ఇలా గ్రీన్ హోస్ తోటి కట్టారండి, రింగ్ లాగా మా వారు కట్టండి. దాంతో లాగారనమాట. అప్పుడు వచ్చినాయండి కాయలన్నీ. మొత్తం అన్ని ఏరి కుప్ప కింద వేసా. ఇవన్నీ ఎందుకు పనికిరావనుకోండి, ఇంకా కంపోస్ట్లోకి వేసేయడమే. వీటి నుంచి విత్తనాలు అవి వచ్చినా కానీ అవి మనకి సరిగ్గా పోతుంది రాదండి. దానికంటే మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకోవడమే బెస్ట్. ఇదిగో చూసారా, ఇవన్నీ చక్కగా తయారయ్యండి. ఏవో పకడాలలాగా ఉంటాయి. నేను చాలాసార్లు వీడియోస్లో కూడా చూపించా. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ విత్తనాలు కావాలి మేడం అని. ఈ విత్తనాల ద్వారా మొక్క వేసుకునే కంటే డైరెక్ట్ మనం గ్రాఫ్టెడ్ మొక్క వేసుకోవడమే బెటర్ అండి. మనకి వర్షాలు మొదలయ్యే టైం కండి ఈ సంపెంగ మొక్కలకు కూడా పూత మొదలైపోతుందండి. ఇప్పుడు ఈ కాయలు ఉండటంతో మనకి ఇంకా కొత్త మొక్కలు ఏమీ రావట్లా. అందుకని కొంచెం శ్రమ అయినా కానీ ఇలా ఒక్కొక్క కాయ కోసేస్తున్నామండి. ఎందుకంటే చెట్టు ఎక్కడానికి వీలు కాదండి ఇది. మరీ పెద్ద చెట్టు కాదు, అలానే వంగ తీసుకోవడానికి చిన్న చెట్టు కాదు. అందుకనే ఈ తిప్పలన్నమాట. చూసారా కాయలు ఎలా వచ్చేస్తున్నాయో గుత్తులు గుత్తులు. అంటే నేను చాలా వరకు కోసేసామండి ఆల్రెడీ. ఈ చెట్టుకి ఉన్న కాయలు చూపిద్దాం అన్నట్టుగా ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను అనమాట. మనం పువ్వులు కోసుకోలేదనుకోండి, ఇదిగోండి ఇలా కాయల కింద అయిపోతాయి అనమాట. సింహాచలం సంపెంగ సంవత్సరానికి ఒక 3-4 సార్లు మొత్తం విరగబూసేస్తుందండి. ఆ విరగబూసినప్పుడు మనం పూలు కొయ్యకపోతే ఇదండి పరిస్థితి. ఈ సంపెంగ పూలు చెట్టు కొమ్మలకి చివరన పోస్తాయి కాబట్టి అండి ఆ పూలు కొయ్యడం కష్టమే. పోనీ లేని వదిలేస్తే ఇప్పుడు ఈ కాయల గోల. ఇలాగా ద్రాక్ష పళ్ళు, మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు కాసేసినాయి అనుకోండి, భలే ఉంటుంది కదండి. అవి మాత్రం ఏవో 1-2 కాస్తాయి. ఈ సింహాచలం సంపెంగ మాత్రం పువ్వు కోసుకోకపోతే ఇలా గుత్తుల కింద మారిపోతున్నాయండి. ఇక మా గార్డెన్లోనే ఉన్న మరో సంపెంగ మొక్క చూద్దామండి. ఈ సంపెంగ మొక్క పక్కనే ఆకు సంపెంగ. చిన్ని మొక్క అయినా నిత్యం పువ్వు ఉంటుందండి. ఆ పువ్వు కూడా గ్రీన్ అండ్ ఎల్లోలో డిఫరెంట్ షేడ్స్తో భలే ఉంటుందండి. ఆ రంగుల్లో అంటే తయారైన పువ్వు పసుపు, వస్తున్న మొగ్గేమో గ్రీన్. ఆ గ్రీన్ లోనే డిఫరెంట్ ఇలాగ డిఫరెంట్ షేడ్స్ తోటి ఉండండి. మనకి ఒకటే మొక్కకి రకరకాల షేడ్స్ లో పువ్వులు కనిపిస్తూ భలే ఉంటదండి. సువాసన సాయంత్రాలు ఎక్కువ వస్తుంది అనమాట. మనకి పూర్తిగా పూసిన పువ్వే వాసన వస్తుందండి. అంటే ఇలాగ కొంచెం లైటిష్ ఎల్లో కలర్ కి మారుతూ ఇలా కొంచెం బ్రైట్ ఎల్లో కలర్కి వస్తుందండి. ఈ పూలు మంచి వాసన వస్తాయి. ఈ ఆకు సంపెంగ పక్కనే సింహాచలం సంపెంగ అండి. చూసారుగా ఇప్పటిదాకా ఆ ఒక్క పువ్వు లేకుండా మొత్తం కాయలతోటి నిండిపోయింది మొక్క. ఇక ఇదే చోట్లో ఆ చివరికి ఉన్న తిరుమల సంపెంగ, అదేనండి తెల్ల సంపెంగ మొక్క చూద్దామండి. పక్కనే పనస చెట్టు ఉందండి. అందుకని పైన కొంచెం కట్ చేసేసాం అనమాట. అందుకని పైదాకా వెళ్ళిపోకుండా కొంచెం గుబురుగానే పెరుగుతుంది. మొగ్గలు అడపా పోస్తున్నాయండి. ఎందుకంటే పనస చెట్టు నీడొచ్చేసింది పాపం. ఇదిగోండి తిరుమల సంపెంగ మొగ్గ. దీన్ని తెల్ల సంపెంగ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది సువాసన. డైరెక్ట్ ఎండ ఉన్నప్పుడే ఈ సంపెంగ మొక్కలు అన్ని పోస్తాయండి. ఆ పనస చెట్టు నీడొచ్చేయడంతో కొంచెం పూత తగ్గింది.
నాగసంపెంగ. మా రాధా గోపీల తొట్టు పక్కనే ఉంటదండి నాగసంపెంగ. ఇగో కింద ఆ రాధా గోపీలు కనిపిస్తున్నాయండి. ఇవ్వండి, ఈ రాధా గోపీల తొట్టు పక్కనే ఉంటదండి. ఇలాగ తీసుకొచ్చాం అన్నమాట పైకి. ఇది కూడా ఇంకా మెల్లిగా మొగ్గలు మొదలవుతున్నాయి. ఇవి కూడా మనం పూలు కొయ్యకపోతే ఇలా కాయలు అయిపోతాయండి. ఒక ఫ్రెండ్ తెగ పెడుతున్నారు మెసేజ్లు, కాయలు కావాలండి అని. అందుకనే ఇంక ఉంచేస్తాను, లేకపోతే తీసేస్తానండి. ఇవి రెండు తీసేస్తా, అదొకటి ఉంచుతాను. ఎందుకంటే కాయలు ఉన్న దగ్గర నుంచి మనకి చెట్టుకి మళ్ళీ కొత్తగా పూత పిందే రాదండి. ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసేస్తూ ఒకటి రెండు కొమ్మలే ఉండేలాగా చూస్తాం. ఇప్పుడు ఉంటాయి పూలు, కాకపోతే అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంటాయండి పూలు రావడం. ఈ నాగసంపెంగ పూలు చాలా సువాసనగా ఉంటాయండి. ఈ నాగసంపెంగని మనోరంజని అని కూడా అంటారు. ఇది కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చండి. పాములు అటువంటివి ఏమీ రావు. గుబురు లేకుండా మాత్రం మనం ప్రూన్ చేసేసుకోవాలండి. అదేనండి మొక్కతో వచ్చిన ఇబ్బంది, అంతకంటే ఇంకేం లేదు. సింహాచలం సంపెంగకి చాలా వరకు కాయలు తీసేసినా గానీ కింద చూసారు కదండి ఎన్ని కాయలు కట్ చేసామో. అయినా గానీ ఇంక మీరు గమనిస్తే ఎన్ని కాయలు ఉన్నాయో. చూపిద్దామన్నా ఒక్క మొగ్గ కూడా లేదండి. ఇక బాగా ప్రూన్ చేసేసాం కాబట్టి అండి, ఇప్పుడు దీనికి ఏదో ఒకటి కంపోస్ట్ లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ కలెక్ట్ చేసుకున్నవి ఈ సంపెంగ మొక్కలకి కొద్ది దూరంలో ఉండేలాగా ఈ మట్టిలో కప్పెట్టేస్తాం అనమాట. ఇంక డిఏపీలు అటువంటి ఎరువులు ఏమి ఇవ్వండి. ఈ న్యాచురల్ గా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేదంటే పశువుల పేడ ఇటువంటివన్నీ కప్పెడుతూ ఉంటాం. నాగసంపెంగ, తిరుమల సంపెంగ ఈ రెండు మొక్కలు మా రాధాగోపిల తొట్టికి దగ్గరలో ఉంటాయండి. ఆ నీళ్లు మారుస్తూ ఉంటాం అనమాట. ఆ నీళ్లలో బోల్డ్ పోషకాలు ఉంటాయండి. అవి సరిపోతాయండి ఈ మొక్కలకి. ఇక ఈ ఏరియాలో అయితే మేము ప్రత్యేకంగా కంపోస్ట్ పాతటం అది కూడా తక్కువే. ఏదో ఒకటి ఇస్తేనే మళ్ళీ పూత మొదలవుతుందండి. ఇలాగా మనం ఎత్త సంపెంగ మొక్కలు పెద్ద పెద్ద చెట్లన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే వాటికి పూత వస్తుందండి. ఇలాగా ఇవి ప్రూన్ చేయకుండా వదిలేసాం అనుకోండి ఈ కాయలన్నీ, ఆ మొక్క ఎప్పటికో ఒకటో రెండో పూలకు వస్తుందండి. ఇప్పుడు ప్రూన్ చేసాం కాబట్టి కొంచెం తేరుకుని మళ్ళీ ఎక్కువ పూత రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ చీడపీడలు లాంటివి మాత్రం సంపెంగులు ఏ వెరైటీలోనూ లేవండి. అన్ని మొక్కలకి కూడా చీడపీడలు ఏమీ ఉండవు, చాలా హెల్దీగా పెరుగుతాయి. కాకపోతే సన్లైట్ ఉండాలి, మనం పోషకాలు కూడా అందిస్తూ ఉండాలండి. నేల మీద మొక్కలకి వారానికి 3 సార్లన్నా చక్కగా నీళ్లు పెట్టాలండి. అప్పుడే సంపెంగ మొక్కలకి చక్కగా పూలు వస్తాయండి. చూసారా తిరుమల సంపెంగ పూలు పైన కనిపిస్తున్నాయి. చూసారు కదండి, మా ఇంటి ముందున్న 4 మొక్కలు 4 రకాలుగా ఉన్నాయి. ఇవ్వండి గుత్తులు గుత్తులుగా కాయలు ఎన్ని వచ్చేసినాయి. మనం ఇలాగా ఎప్పటికప్పుడు చెట్టుని గమనించుకుంటూ ఉండాలండి. అది పూల మొక్క అవని పళ్ళ మొక్క అవని ఏదైనా. అలాగా మా సంపెంగ చెట్టు ఆ పువ్వులు కొయ్యకుండా ఉండేసరికి అంత పెద్ద పనిష్మెంట్ అయిపోయింది అనమాట మాకు. చూసారుగా ఈ రోజు 4 రకాల సంపెంగ మొక్కలు మీకు చూపించాను. సంపెంగలు కుయ్యాలి అంటే దానికి మనకు అన్ని మొక్కల్లాగే ప్రూనింగ్ కావాలి. ఇదిగోండి కాయలన్నీ కోసాం కదా, అలాగే పోషకాలు అందించాలండి. అప్పుడే సరైన పూత మనకు వస్తుంది అనమాట. నాగ సంపెంగ అయితే కొమ్మలే కట్ చేసేయాలి. ఇలాగా మనం కొంచెం కేర్ తీసుకుంటేనే సంపెంగ వస్తాయి. ఒకవేళ మీ గార్డెన్ లో సంపెంగ మొక్కలు ఉంటే గనక మీరు ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చాలా మంది అభిమానులు కామెంట్ సెక్షన్ లో 4 రకాల సంపెంగలు చూపించండి అని కామెంట్స్ పెడుతూ ఉన్నారండి. అందుకని ఈ రోజు నేను ఈ వీడియో షూట్ చేశాను. చూసారు కదా 4 రకాల సంపెంగలు ఎలా ఉన్నాయో. సంపెంగ మొక్కలకి పెంచుకుంటే పాములు వస్తాయి అని ఏం భయపడక్కర్లేదు. ఏ రకం సంపెంగన్నా మీరు ఇట్లా చక్కగా వేసుకోవచ్చు. కొంచెం కింద పొదలు తుప్పు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ గా పాములు చేరతాయి మనం సంపెంగ మొక్క వేసినా వేయకపోయినా. కాబట్టి సంపెంగ మొక్కలు వేస్తేనే పాములు వస్తాయని ఏమనుకోకర్లేదు. చూసారుగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వేజన సుఖనో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.